70 మందికి సరిపడా బటర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. పక్కా కొలతలతో చూపించేస్తాను. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. మనం 2 కిలోలు పన్నీర్ కట్ చేసుకున్నాం కదండి, దానికి వచ్చి ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు 35 గ్రామ్స్ సాల్ట్ వేసుకుందాం అండి. ఇది ఒక్కొక్క కిలోకి అనమాట. మొత్తం 35 గ్రాములు సాల్ట్ యూస్ చేసాము. కారం పొడి అండి, ఇది కూడా 30 గ్రామ్స్ అండి. మిరియాల పొడి దంచి పెట్టుకున్న 10 గ్రామ్స్ అండి. 10 గ్రామ్స్ అయితే సరిపోతుంది, ఎందుకంటే మనం చేస్తుంది ఫ్రైడ్ రైస్ కాబట్టి మిరియాల పొడి అనేది కంపల్సరీ వేసుకోవాలి పన్నీర్కి. ఇప్పుడు 40 గ్రామ్స్ కార్న్ఫ్లవర్ వేసుకుందామండి. దీనికి ఒక 20 గ్రామ్స్, దానికి ఒక 20 గ్రామ్స్ అనమాట. ఎక్కువ అనేది పట్టదు, చూసుకొని వేసుకోవాలన్నమాట. మనం ఇలా కలిపేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకుందామండి. లైట్గా ఊరికే జస్ట్ 2-3 మినిట్స్ వేపుకోవాలి. అంతకన్నా ఎక్కువ వేపితే కానీ దీంట్లో ఉన్నది సాఫ్ట్నెస్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. బబ్లు ఆయిల్లో తీసుకోండి తప్ప. రైస్ అనేది మనకి ఇలా రావాలండి. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత బాగా వచ్చిందో చూడండి. ఒకదానికి ఒకటి స్టిక్కీ కాకుండా ఎంత బాగా వచ్చిందో. మన రాయలసీమ ఊతపతంలో చెప్పాలంటే సేమియాలాగా రావాలా. మనకు కావాల్సిన దినుసులు అన్నీ ఇక్కడే ఉన్నాయండి, చూసుకోవచ్చు. మనకి బటర్ అనేది కంపల్సరీ అనమాట. 300 గ్రామ్స్ బటర్ అండి, చూసుకోవచ్చు. అమూలే యూజ్ చేస్తాం మేము. 70 గ్రామ్స్ కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అండి. ఆనియన్స్ 400 గ్రామ్స్ అండి. క్యారెట్ 1 కిలో అండి, సన్నగా కట్ చేసుకున్నది చూడండి, మనం ఫైన్ చాప్ చేసుకున్నాము. బీన్స్ 750 గ్రామ్స్ అండి. సాల్ట్ అనేది టోటల్గా మనము 120 గ్రామ్స్ యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు జస్ట్ ఇది మగ్గడానికి మాత్రమే వేసుకుంటున్నాము. అందులో కాస్త ఒక హాఫ్ పిడికినంత వేస్తున్నాము. అనేది ఎక్కువ కుక్ అవ్వకూడదు, జస్ట్ ఒక 70 to 80% కుక్ అయితే చాలు. ఇప్పుడు 50% కుక్ అయ్యాయి. ఇలాంటి టైంలో మనం క్యాప్సికమ్ అనేది 500 గ్రామ్స్ వేసుకుందామండి. 70 గ్రామ్స్ ఇది మిరియాల పొడి అండి, దంచి పెట్టుకున్నది. ఇప్పుడు జస్ట్ మనం 20 గ్రామ్స్ ఇందులోకి వేసుకుంటాం, ఎందుకంటే వెజిటేబుల్స్ కూడా మసాలా పట్టాలి కాబట్టి ఇది వేసుకుంటామంటే. ఇప్పుడు మనకి 80% వెజిటేబుల్స్ అనేది కుక్ అయిపోయింది, చూసుకోవచ్చు. ఇలాంటి టైంలో వేసుకోవాలి. పన్నీర్ 2 కిలోలు అండి. ఇప్పుడు మసాలా అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రైస్ అనేది వేసుకున్నాము. ఇది మనము 70 మెంబర్స్కి చేస్తున్నాం కాబట్టి రైస్ వచ్చేసి మనము 8 కిలోల రైస్ యూజ్ చేసామండి. ఇప్పుడు మిగతా 50% మిరియాల పొడి వేసుకుందామండి. ఉప్పు అనేది చల్లేసుకుందామండి, మిగతా ఉప్పు. సాల్ట్ అనేది కాస్త తక్కువైంది, ఒక 35 గ్రామ్స్ వేద్దామండి. మొత్తం టోటల్ 150 గ్రామ్స్ సాల్ట్ యూజ్ చేస్తాము. మన బటర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి, చూసుకోవచ్చు. చాలా బాగా వచ్చింది, ఎక్సలెంట్గా ఉంది. పక్కా కొలతలతో చెప్తాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.